దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నేడు ప్రపంచమంతా కూడా అట్టడుగుచున్న యుద్ధ వాతావరణాలు, యుద్ధ మేఘము కమ్ముకుంటూ భయ ఆందోళన కలవరంతో ప్రపంచం బిక్కుబిక్కుమంటూ ఏం జరగబోతుంది ప్రపంచంలో, ఏం కాబోతుంది, ఎటుకుండా వెళుతుంది ఈ ప్రపంచం, ఇలాంటి విషయాలు ఇజ్రాయెల్ దేశం నుంచి అనేక మంది బయటకు వచ్చేస్తున్నారు. మన భారతీయులు ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్నారు, వారు స్వస్థలంలో చేరుకుంటున్నారు. ఏం కాబోతుందో ఆందోళనతో తిరిగి గృహానికి చేరుకోవాలని వచ్చేస్తున్నారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, యుద్ధ ఘోషలు వినబడుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో నేను వీడియో చేయాలని ప్రేరేపించబడి మేము ముందున్నాను. మన ప్రభుల వారు రాకడ గురించి కొన్ని సూచనలు చెప్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వాక్యం, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసిన ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. యుద్ధాల గురించి మీరు వినబోతారు. దానిని గురించి మీరు కలవరపడవలసిన అవసరమే లేదు, భయపడవలసిన అవసరం లేదు. అంతము వెంటనే రాదు, ఇవి జరుగుతాయి. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. స్నేహంగా ఉండవలసిన దేశాలు ద్వేషాలతో కొట్లాడుకుంటూ ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులంగా ఉన్న మనం ప్రభు చెప్పిన మాటను బట్టి ఏమి నేర్చుకోవాలి? దేశాల మీదకి వెళ్ళిపోతే, రాజ్యాల మీద యుద్ధానికి వెళ్ళిపోతే మరి మన దేశ పరిస్థితి ఏంటి? ఇటువంటి ప్రశ్నలు రాకపోలేదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేడు జరుగుతున్న ఇరాన్ దేశానికి ఇజ్రాయేలు ప్రధాని, అమెరికా దేశ ప్రధాని, వారు ఇరువురు కలిసి మాట్లాడుకొని ఎన్నోసార్లు హెచ్చరిక చేసిన హెచ్చరికలకు లోబడలేదు. ట్రంప్ను చంపడానికే మొదటిగా ప్రయత్నం చేశాడు ఈ ఖమేనీ. ఈ అలీ ఖమేనీ తనను గురించి మీకు కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ ఇరాన్ దేశాన్ని గురించి చరిత్ర నేను చదవగా నాకు నేర్పిన బైబిల్లో ఉన్న కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. క్రీస్తుకు పూర్వం 530 సంవత్సరము నుండి 559వ సంవత్సరం వరకు ఏలుబడి చేసిన కోరెషేక రాజ్యాన్ని గురించి జ్ఞాపకం చేయబడింది చరిత్రలో. ఈ కోరెష్ ఎవరికి రాజు? పారశీక దేశపు రాజు, పర్షియన్స్ అంటారు. ఈ పర్షియన్స్ క్రమక్రమముగా వారు విస్తరిస్తూ వచ్చారు. అయితే 935వ సంవత్సరం వరకు ఈ యొక్క పర్షియా అనే దేశం ప్రపంచంలో పాశ్చాత్యపు దేశంగా పేరు తెచ్చుకుంది, పర్షియా. అయితే ఈ పర్షియా దేశం మీదకి 959వ సంవత్సరంలో మహమ్మద్ రజా షా ఈ దేశాన్ని ఆక్రమించి ఈ దేశానికి పర్షియా బదులు ఇరాన్ అని నామకరణము చేయబడింది. పర్షియా కాకుండా
ఇప్పుడు ఇరాన్ అనే పేరు మీద ఎప్పటి నుంచి అది పిలువబడుతుంది అంటే 1959వ సంవత్సరం. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, చరిత్రలోకి వెళితే అనేక సత్యాలు మనం తెలుసుకోగలుగుతాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఈ కోరెషు పరిపాలన, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన కోరెషు పరిపాలన గురించి మనం చదువుకోవచ్చు. అయితే క్రమక్రమముగా ఈ పర్షియన్లో మరి ఇరానులో ప్రవేశించిన ఈ యొక్క మెహమ్మద్ రజా షా ఇస్లాం మతాన్ని ఆ దేశంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇరానీయులుగా పేరు తెచ్చుకొని ఇస్లాం మతంగా ఆ దేశం వ్యాప్తి చెందిపోయింది. ఎక్కువగా ఇస్లాం మతాన్ని గురించి అక్కడ ప్రబోధించబడుతుంది. ఈ ఇస్లాం మత బోధకుడు అనబడే అలీ హుస్సేని ఖమేనీ, అతని పూర్తి పేరు అలీ హుస్సేని ఖమేనీ. ఈయన ముస్లింలో మొదటి తెగ సున్నీ ఇస్లాం అంటారు. వీరు ప్రాముఖ్యత చెందినవారు. రెండవ తెగ షియా ముస్లింలు. షియా ఇస్లాం అధికారిక రాజ్యాంగ మతంగా అక్కడ స్థాపించబడింది. షియా ఇస్లాం అధికారిక రాజ్యాంగ మతం అక్కడ రాజ్యాంగంలోకి వచ్చింది. ఈ షియా మత గురువుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి వాగ్దాటితో వారిని ఆకర్షించుకున్నాడు. మరి వీరితో పాటు పర్షియన్లు ఉన్నారు, మరి ఇతర మతాలు కూడా ఉన్నాయి. క్రైస్తవ, యూదా మతం, జోరాస్ట్రియన్లు, వీరితో పాటు చిన్న మతాల వారు కూడా ఉన్నారు. అది ప్రజాస్వామ్య రాజ్యంగా అక్కడ ఉంది. అందరూ కలిసి అక్కడ జీవన గడుపుతూ ఉన్నారు. ఈయన ఇరానీ ప్రజలకు మొదటిగా మత గురువుగా తెరకెక్కాడు. ఈయన పుట్టింది ఎప్పుడు అంటే 1939వ సంవత్సరం ఏప్రిల్ మాసం 19వ తారీఖున ఈయన పుట్టాడు. కాలక్రమేణా యవన కాలంలో ఈ యొక్క షియా మత గురువుగా పేరు తెచ్చుకున్నాడు. ఇతని జీవితంలో మత పిచ్చితో ప్రజలను తన వాగ్దాటితో ఆకర్షించుకుంటున్నాడు. ఇలాగ అందరూ అతని వైపే చూస్తున్నారు. అతని యొక్క మాటలు, అతని యొక్క ప్రవర్తన అందరికీ నచ్చినాయి. అందరూ ఆయన వైపుకు తిరుగుతున్న ఆ సమయంలో రాజకీయ గురువుగా అవతరించాలని, ఈ రాజ్యాన్ని ఏలుబడి చేయాలని, రాజకీయ గురువుగా మారాలని, మత గురువుగా నుండి రాజకీయ గురువుగా తను ఆశించాడు. రాజకీయ గురువుగా ఉండాలని మొత్తం మీద అతడు సఫలీకృతుడయ్యాడు. 1900 ఆయన 89వ సంవత్సరం నుండి 1989వ సంవత్సరం నుంచి ఫిబ్రవరి
28వ తారీఖున వరకు, అనగా ఆయన చనిపోయేంత వరకు ఆ ఇరాను దేశానికి ఆయన సుప్రీం లెజెండ్, రాజకీయ గురువుగా వారికి పనిచేశాడు. అయితే ఈ మధ్య ఈ పర్షియన్లో మాకు కోరెషు రాజ్యం కావాలని ఎదురు తిరిగి మాట్లాడారు. ఇప్పుడు పర్షియన్లు, ఈ ఇరానీయులు అందరూ కలిసి ఉంటున్నారు. అయితే తన దేశంలో ఉన్న తన ప్రజలు కోరారు, కోరెషు రాజ్యం కావాలి, కోరెషు రాజ్యం కావాలని వారు కోరారు. కానీ సుమారుగా 86,000 మందిని హతమార్చాడు. 86,000 మందిని. ప్రియ దేవుని పిల్లలారా, ఇది హెచ్చరిక చేశారు ఈ విషయాన్ని. ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు, అమెరికా దేశ అధ్యక్షుడు, ఈ ఇరువురు హెచ్చరిక చేశారు. ఏమాత్రం కూడా ఖాతరొచ్చలేదు. వారు రాజ్యాన్ని అడుగుతున్నారు, మాకు కోరెషు రాజ్యం కావాలి. క్రీస్తు పూర్వము 530 సంవత్సరాలకి ముందున్న ఆ రాజ్యం కావాలి మాకు. ఇతడు నియంతగా వ్యవహరిస్తున్నాడు. ఇతనికి ఎదురు చెప్పు వారే లేరు. ఇతడు ఏది చెప్తే అది జరగాల్సిందే, ఒక నియంతగా. ఎందుకంటే ప్రజలను ఆకర్షించుకున్నాడు కదా గత మత గురువుగా ఉన్నప్పుడు. ఇప్పుడు రాజకీయ గురువు అయిన తర్వాత కర్కశకుడుగా మారిపోయాడు, దుర్మార్గతలోకి మారిపోయాడు. ఎవరు చెప్పిన మాట వినని పరిస్థితి, మాట వినని పరిస్థితి. ఒక నియంత ఎదుట రాజ్యాలు చీలికలు తెచ్చిపెడతాయి. నియంత ఎప్పుడు కూడా తన సొంత ప్రజల చేత ద్వేషించబడతాడు, హతం చేయబడతాడు. అంత కోపంతో ఉడిగిపోతూ ఉన్నారు. తాను చెప్పిందే వారు అడుగుతున్నారు. ఆ సిస్టమ్ కావాలి మాకు, కోరెషు గారి పరిపాలన కావాలి. మీ పరిపాలనలో శాంతి లేదు, సమాధానం లేదు. మీరు చేసే పరిపాలనలో ఆనందము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. ఆ పరిపాలనలో అయితే మాకు నెమ్మది దొరుకుతుంది అని వారు అడిగినప్పుడు, చూడండి ఎంతమంది తన దేశీయులే. అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు? 10 కోట్ల మంది ఉంటారు. 10 కోట్ల మంది జనాభా, ఆ దేశ జనాభా. అందులో 86,000 మందిని మట్టు పెట్టాడు. అంతకుముందు ఎంతో మందిని అది లెక్కలోనికి రాలేదు. ఎంతో మంది ఎదురు తిరిగిన వారిని మట్టు పెట్టేవాడు. ఈ విషయాలన్నీ చర్చించి ఇజ్రాయెల్ దేశం అధ్యక్షుడు, అమెరికా దేశ అధ్యక్షుడు ఎంతగా చెప్పినా పెడచెవిని పెట్టేసి తాను ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఆ విధానం చూసినప్పుడు వారి కోపం తెచ్చిపెట్టింది. ఎవరి మాట వినవా అన్నట్టు అడిగితే దానికి సమాధానం ఏమీ కూడా లేదు. ప్రియ దేవుని పిల్లరా, ఇతడు ఉండడం వల్ల ఇంకా ప్రజలకు నష్టం కలుగుద్ది. ఇతడు ఉండడం వల్ల ఇంకా దేశానికి నష్టం కలుగుద్ది. వెంటనే హెచ్చరిక చేసినప్పటి నుంచి మరి డొనాల్డ్ ట్రంప్ను చంపడానికి ప్లాన్ వేశాడు, కానీ అది పారలేదు. అయితే శనివారం 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 28వ తారీఖున తెల్లవారుజామున
మరి బంకర్లో అతడు తన కుటుంబముతో, తన కుమారుడు, కోడలు, మనమలు వాళ్ళందరితో మాట్లాడుతున్న సందర్భంలో ఏం చేయాలి, రాజ్యం గురించిన మాటలు, దేశాన్ని గురించిన మాటలు, వారు చిన్న టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు. అటువంటి సమయంలో బంకర్లో ఉన్న వారిని మిసైల్స్ పంపించి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశపు నిఘా సంస్థ వారు ఐడెంటిఫై చేసి ఎక్కడ ఉన్నాడు ఐడెంటిఫై అయ్యాడు. ఈ యొక్క కమీని ఎక్కడ ఉన్నాడు ఐడెంటిఫై అయ్యాడు. బంకర్లో ఉన్నట్టుగా తెలిసింది. వెంటనే ఆ బంకర్ మీద ఈ మిసైల్స్ వదిలిగా ఆ ఆఫీసులోనే, అక్కడే ఆ ఇంటి దగ్గర ఉన్న ఆఫీసులోనే కనుమూసినట్టు మనం చూసాం ఆ వార్తలు వచ్చినప్పుడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఇతనికి ఆయన మత గురువుగా ఉన్నప్పుడు అతనికి మరొక పేరు ఉండేది. ఆ పేరు, దాని అర్థం ఏమిటి అంటే, ప్రియులరా, ఆయతుల్లా అలీ ఖమేనీ అని ముందు ఆయతుల్లా అనే మాట వస్తుంది. ఆయతుల్లా అంటే ఆయన మత బోధకుడుగా ఉన్నప్పుడు ఆయతుల్లా అనే బిరుదు ఇచ్చారు. ఆయతుల్లా అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సంతకము, అంటే దేవుని చేతిలో వాడబడే పాత్ర. మంచిగా ఉన్నాడు ప్రారంభంలో, కానీ రాజ్యాన్ని ఏలాలి అన్న ఆలోచన వచ్చింది. అంటే మత గురువులుగా ఉన్నవారు రాజకీయ గురువులుగా వెళ్ళినప్పుడు ఈ మత ఉన్మాదంతో ఆ దేశాన్ని పూర్తిగా, ఇక వేరే అక్కడ ఉన్నారు కదండి, అక్కడ ఎవరెవరున్నారు, అక్కడ క్రైస్తవ యూదా మతం ఉంది, తర్వాత జోరస్టీన్లు ఉన్నారు, ఆ తర్వాత చిన్న చిన్న మత వారు కూడా ఉన్నారు. వారు కూడా ఈ షియా ఇస్లాం మతంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైనా సరే ఇది నాది, నేను, ఒక నియంత వ్యవహారం ఎవరైతే చేస్తారో వారి జీవితాలు నేనే కనబడాలి, నా మాటే వినాలి, ఇటువంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తి జీవితం మనకు ఒక పాఠం నేర్పుతుంది. దీనిని అనుసరించే కొన్ని రాజ్యాలు ఉన్నాయి, కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఈజిప్ట్, తుర్కియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కొన్ని ప్రదేశాలు. ఈ యొక్క దేశ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటే, ఈ ఖమేనీ చేతిలో ఉంది. కానీ అందరూ కలిసి ఆయన రెండవ కుమారుని చేతికి అప్పగించాలి ఈ పగ్గాలు అని ఆలోచనలో ఉన్నారు. ఎవరైనా సరే దేశ అధ్యక్షులు ఒక నియంత పనితీరును ప్రదర్శించితే ఇదే గతి పడుతుంది. బంకర్లో ఉన్నప్పటికీ బంకర్లోకి వెళ్ళిపోయినాయి ఈ మిజైల్స్. చాలా పవర్ఫుల్ అది ఇజ్రాయెల్ దేశస్తులు ఆ దేశంలో ఉంది, అమెరికా దేశం, అది పవర్ఫుల్. ఈ రెండు దేశస్తులు కలిసి బంకర్లో ఉన్న ఆ కమేనీతో ఉన్న ఆ కుటుంబ సభ్యులను హతమార్చారు. మత ఉన్మాదం ఉండకూడదు. ఒక వ్యక్తిని మంచితనంతో, ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమతో, ఒక వ్యక్తి జీవితాన్ని
కనికరముల చేత ఆకర్షించాలి కానీ మత గురువుగా వచ్చి ఏలుబడి చేసే ఒక నియంత వ్యవస్థను స్థాపించి ఘోరాతి ఘోరంగా విఫలమైపోయాడు. ఇలా రాజకీయ చరిత్రలో చాలామంది ఉన్నారు. హిట్లర్ ఏమయ్యాడు? జర్మనీ నియంత ఏమైపోయాడు? యూదుల మీద అనేక సార్లు యుద్ధానికి వెళ్ళి వారి రక్తాన్ని వారి పొలాలలో వెదజల్లి యూదుల వెంట్రుకలను వారి తలదిండుల్లో పెట్టుకొని పరిహాసం చెందేవాడు. నాజ్ అనే ఒక పార్టీ సిద్ధాంతాన్ని రేడియో స్టేషన్లో వినిపించి ఇక వేరే మతము జర్మనీ దేశంలో ఉండకూడదని ఒక నియంత వ్యవహారంగా చేసినప్పుడు ఏమయ్యాడు? చిన్న జ్వరంతో చనిపోయాడు. ఇలాగా చాలామంది ఉన్నారు. చూశారా? ఇతడు ఒక భక్తిపరుడుగా ప్రారంభించి ఒక యుక్తిపరుడుగా చనిపోయాడు. భక్తి యుక్తిగా మారకూడదు. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించి అనేకులకు మేలు కార్యాలు చేయాలి. చూశారండి, మనం పారశీక దేశం మనది, కోరేషు సామ్రాజ్యాన్ని స్థాపించుకుందామని అడిగారు. 86,000 మందిని హతమార్చినాడు, రక్తమోడ్చినాడు. ఇటువంటి కర్కశకుడు దేశ అధ్యక్షుడిగా 36 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన చేసిన ఇతనికి అంతిమ దినం, చివరి దినం 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 28వ తారీఖున అంతం అవడమే కాకుండా అపజయ పాలైపోయాడు. ఈరోజు నేను మీకు ప్రేమతో చెప్పుచున్న మాట, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనం అందరం కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. పర్షియా దేశాన్ని మరి దొంగిలించి ఈ యొక్క షియా ఇస్లాం అధికారిక రాజ్యాంగంగా మార్చుకొని పరిపాలన చేస్తున్నప్పుడు వారిలో వారు ఎవరనుకున్నారు? పర్షియన్సే కలిసిపోయారు. అయినా అడిగారు. నియంత వ్యవహారం ఎప్పటికీ అది పనికిరాదని, ఏక ఉద్దేశ్యం, ఏక నిర్ణయం, ఏక ఆలోచన పనికిరాదని అధికారిగా ఉన్నప్పటికీ, సుదీర్ఘ పరిపాలన కాలం చేసినప్పటికీ ఒక కమిటీ వేయబడాలి. ఆ కమిటీ కొంతమంది సలహాలు ఇచ్చే ఆలోచనకర్తలు, కొన్ని మంచి మంచి ఆలోచన ఇచ్చే ఆలోచనకర్తలు ఉన్నప్పుడు ఆ రాజ్యాంగం, ఆ రాజ్యం సుదీర్ఘంగా ఉంటుంది. ఇలాంటి నియంత్రణలు ఉంటే రాజ్యాలు కూలిపోతాయి. కనుక మనం అనేకుల కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉంది. ప్రభు ముందుగా చెప్పాడు, మీరు యుద్ధాల గురించి వినబోతురు, అయినా మీరు కలవరపడవద్దు. వెంటనే అంతము రాదు. మరి ఏం చేయాలి? దేశంలో అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది, స్నేహాలు విడిపోతాయి. నియంతగా ఉన్నవారి దేశాల పరిస్థితి ఇలాగే ఉంటుంది. నా ప్రియ దేవుని పిల్లలరా, ఈరోజు కొన్ని ఆత్మీయ సత్యాలు మనం విన్నాం. ఈ ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకున్న తర్వాత భార్యాభర్తలు, పిల్లలు చక్కగా కూర్చొని
సమైక్యంగా మనం ఏం పని చేయాలి అనేది పంచుకోవడం ఆ కుటుంబానికి క్షేమకరం. అంటే పిల్లలు పెద్దవారైనప్పుడు కూర్చొని మాట్లాడితే పిల్లలకు కూడా అర్థమవుతుంది. వారు చిన్న పిల్లలు ఉన్నప్పుడు భార్యాభర్తలు అయిన వాళ్ళు ఇరువురు కలిసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ వ్యవస్థను తీసుకువెళ్ళాలి. అలాగే గ్రామం ఉంది. గ్రామంలో పెద్దలందరూ కలిసి గ్రామంలో ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు అందరూ కలిసి చేస్తే బాగుంటుంది. ఎవరైనా కాని పని చేసినప్పుడు దానికి ముందు హెచ్చరికలు లోబడకపోతే కొన్ని క్రమబద్ధమైన శిక్షలు అమలు చేస్తే ఆ గ్రామం క్షేమంగా ఉంటుంది. దేశంలో, పట్టణంలో రక్షణకర్తలు ఉండుట రక్షణకరం, ఆలోచనకర్తలు ఉండుట రక్షణకరం. అంతేగాని నియంత వ్యవహారం ఎప్పుడు కూడా పనికిరాదని ఈ కమీని అనే ఈయన గురించి మనం నేర్చుకున్నది అదే. ప్రియులారా, ఈరోజు ప్రభు మనకిచ్చిన ఈ ధన్యకరమైన ఈ సమయాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొక వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.